సాయిరామ్. వాస్తు చూడడానికి కొందరింటికి వెళ్ళినప్పుడు నేలపైన పడుకోవడం ఎక్కువగా కనబడుతుంది. అంటే నేలపైన పడుకోకూడదా అని ఎవరైనా అడగచ్చు. నేలపైన పడుకుంటే తప్పేం లేదు, దాని అంత రిలాక్స్ ఇంకోటి ఉండదు. ఈ పరుపులు మంచాలు బెడ్స్ కంటే కూడా హాయిగా కింద క్యాప్ వేసుకొని నేలపైన పడుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. ఎలా పడుకోవాలి? తల మాత్రం దక్షిణానికే పెట్టి పడుకోవాలి. నైరుతికి దగ్గరగా, అంటే పశ్చిమానికి దగ్గరగా, దక్షిణ గోడకు దగ్గరగా తల దక్షిణానికి పెట్టి పడుకుంటే, పైన పడుకుంటే అంత హాయి ఇంకెక్కడ పడుకున్నా ఉండదు. పట్టు పరుపుల పైన పడుకున్నా అంత హాయి ఉండదు. అంత హాయిగా ఉంటుంది కింద పడుకుంటే. కొన్ని ఇళ్ళల్లో మనకు అక్కడక్కడ కనబడుతుంది. బ్యాక్ పెయిన్ ఉంటుంది, బాగా డబ్బు ఉంటుంది వాళ్ళకి, అన్నీ కంఫర్ట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కార్డ్స్ ఉంటాయి, మంచి మంచి పరుపులు ఉంటాయి, కానీ కింద పడుకుంటుంటారు. నైరుతి బెడ్రూమ్లో కాట్ ఉంటుంది, కానీ పక్కనే కింద పడుకుంటారు. అక్కడ ఆ బెడ్రూమ్లో ఆగ్నేయంలో లేదా నైరుతిలో ఎక్కడో పడుకుంటారు కింద. దానికి కారణం నేను గమనించింది ఏంటంటే, నైరుతి దోషం ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటుంది. అది ఎన్ని మందులు పెట్టినా తగ్గదు, స్పైనల్ కార్డ్ పెయిన్. అప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారు? కింద నేలపైన పడుకోండి, బెడ్ పైన పడుకోకూడదు, హార్డ్ సర్ఫేస్ పైన పడుకోండి అని చెప్తారు. పాపం వాళ్ళందరూ కూడా నేను చాలా చోట్ల గమనించాను. ఇలా నైరుతిలో ఉన్న దోషాన్ని సవరించామనుకోండి, హాయిగా తగ్గిపోతుంది. నేను ఎంతోమంది చేశాను, తగ్గిపోయి వాళ్ళు చాలా హాయిగా ఉన్నారు. అంటే ఇది ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. నా ఈ 40 years అనుభవంలో నేను గమనించింది అది. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే, ఇల్లంతా బాగుంటుంది, అంటే ఇందాక అన్నట్టుగా డాక్టర్స్ కింద పడుకోమన్నారు, లేదా కొంతమంది ఏం చేస్తారు, ఊరికే మాకు అసలు బెడ్ వద్దండి అని మిగతా రూమ్స్లలో బెడ్ వేసి నైరుతి రూమ్లో మాత్రం కాటు వేసుకోరు. మిగతా వాయువ్య రూమ్లో, దక్షిణ రూమ్లో లేదా పశ్చిమ బెడ్రూమ్లోనూ అన్నింటిలో మంచాలు వేస్తారు. నైరుతి బెడ్రూమ్లో మాత్రం మంచం వేసుకోకుండా కింద పడుకుంటుంటారు. అప్పుడు కూడా నైరుతి దోషం ఏర్పడుతుంది. దాంతో కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరికొన్ని చోట్ల ఏంటంటే, నైరుతి రూమ్ని కిచెన్గా మార్చేస్తుంటారు. మిగతా రూమ్లన్నీ మంచాలు, నైరుతిలో మాత్రం ఆ కాట్ ఉండదు. బరువుగా ఉంది కదా, బిందెలు సామాన్లు అన్నీ ఉంటాయి కదా, బరువుగానే ఉందని అనుకుంటుంటారు. కానీ ఆ భాగాన్ని కప్పేయబడదు. దాంతో కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కింద పడుకోవడంలో తప్పలేదు, హాయిగా ఉంటుంది, కానీ ఇలా బ్యాలెన్స్గా చూసుకోవాలి. నైరుతి రూమ్లో కాట్ లేకుండా మిగతా రూమ్లలో కాట్ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది. లేదు నైరుతి రూమ్లో కూడా కాట్ ఉంది, కింద పడుకుంటున్నావు, హాయిగా ఉంటుంది, ఏ సమస్యలు ఉండవు. ఇదంతా ఇల్లంతా వాస్తుపరంగా ఉన్నప్పుడే. కానీ నైరుతి దోషం ఉన్న ఇళ్లల్లో కొంతమందికి బెడ్రూమ్లో నైరుతిలో టాయిలెట్ ఉంటుంది. అక్కడే ఈ సమస్యలన్నీ కూడా, ఈ బ్యాక్ పెయిన్ సమస్యలు. అక్కడ వాళ్ళు తప్పనిసరిగా కింద పడుకుంటూ ఉంటారు. అలాంటి ఇళ్లల్లో ఆ నైరుతిలో ఉన్న టాయిలెట్ తీసేసి ఆ రూమ్లో ఆగ్నేయంలోనో లేకపోతే వాయువులలో టాయిలెట్ కట్టుకుని అంటే అక్కడ బ్యాక్ పెయిన్ తగ్గిపోయిన సందర్భాలు నేను చాలా చూశాను. ఒకసారి ఇలా దోషం ఉన్న వాళ్ళు అలా చేసి చూడండి, చాలా రిలీఫ్ ఉంటుంది. నాకు కామెంట్స్లో కూడా పెట్టి తెలియజేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ అన్నీ కూడా నన్ను ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని వీడియో చేయడానికి నన్ను ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సాయి రక్ష.